హలో అందరికీ! ఈరోజు అందరికీ చాలా యూజ్‌ఫుల్ అయ్యే వీడియో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మెయిన్‌గా చెట్లంటే ఇష్టమున్న వాళ్ళు మాత్రం అస్సలు వీడియో మిస్ చేయకండి. చిన్న పిల్లలు సైతం చాలా ఈజీగా ఈ కంపోస్ట్‌ని ప్రిపేర్ చేయొచ్చు. నేను చేసే ప్రాసెస్ మీకు ఈరోజు చూపిస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అనుకుంటున్నా. నేను ఈ వీడియోలో చూపించేది డ్రై కంపోస్ట్ అన్నమాట. మనం డైలీ వంట చేసిన తర్వాత కిచెన్ వేస్ట్ వస్తది కదా! నేను ఇది 2 డేస్ కలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇందులో కొంచెం తేమ ఉంటది కదా! అందుకే గాలికి ఆరబెట్టుకున్న. తర్వాత ఈ భాగవతం చేసినాయి కోతులన్నీ. కోతులు తిన్న తర్వాత కిచెన్ వేస్ట్ అయితే ఇంత మిగిలింది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఎండుటాకులు తీసుకుంటున్నా. కంపోస్ట్‌లో భాగమే ఎండుటాకులు కూడా. ఇవే ఆకులు తీసుకోవాలని అయితే ఏం లేదు. ఏవైనా పర్లేదు. ఎండుటాకులు అయితే సరిపోద్ది. ఇంకా కిచెన్ వేస్ట్, ఇంకా ఎగ్ పొట్టు. ఇది పశువుల ఎరువు, ఇంకా కొంచెం మట్టి. కిచెన్ వేస్ట్ కూడా ఏదైనా పర్లేదు. నాన్ వెజ్ కాకపోతే సరిపోద్ది నేను చేసే ప్రాసెస్‌కి. ఇక్కడైతే నేను డ్రై కంపోస్ట్ చేయడానికి బకెట్ తీసుకుంటున్నా. మీరు బకెట్ అనే కాదు, ఏ డబ్బా అయినా పర్లేదు. ఖచ్చితంగా వాటికి మాత్రం హోల్స్ ఉండాలి. ఈ బకెట్‌కి నేను ఆల్రెడీ హోల్స్ పెట్టే ఉన్నాయి. ఇక ఫస్ట్ అయితే ఒక లేయర్ మట్టి వేసుకోవాలి. మట్టి వేసిన తర్వాత కిచెన్ వేస్ట్ వేసుకోవాలి. కంపోస్ట్ చేయడానికి కిచెన్ వేస్ట్ నేను 2 రోజులు దాచిపెట్టుకున్నా. కానీ గాలికి ఆరబెట్టేసరికి కోతులొచ్చి తినేసినాయి. ఇక ఏం చేస్తాం, అందుకే కిచెన్ వేస్ట్ కొంచెమే వేస్తున్నా. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువగా కూడా వేసుకోండి. కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత ఒక లేయర్ మట్టి వేసుకోవాలి. మట్టి వేసిన తర్వాత ఎండుటాకులు ఉన్నాయి కదా, అవి కూడా ఒక లేయర్ వేసుకోవాలి. ఆకులు వేసిన తర్వాత కిచెన్ వేస్ట్ ఒక లేయర్ వేసుకోవాలి. కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత మట్టి కూడా ఒక లేయర్ వేసుకోవాలి. మట్టి వేసిన తర్వాత కోడిగుడ్ల పొట్టు ఉన్నాయి కదా, అది కూడా కొంచెం స్మాష్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ చేతులతో వేస్తున్నా. చేతులతో మాత్రం చేయకండి, గుచ్చుకపోతాయి. గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్ యూజ్ చేయండి. కోడిగుడ్ల పొట్టు వేసిన తర్వాత కిచెన్ వేస్ట్ వేసుకోవాలి. ఇక నా కిచెన్ వేస్ట్ అయితే అయిపోయింది. కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత ఒక లేయర్ ఎండుటాకులు వేసుకోవాలి. ఎండుటాకులు వేసిన తర్వాత అంతా కవర్ అయిపోయేలా మట్టి వేసుకోవాలి. బయటకి ఏం కనిపించవద్దు. ఆకులు కానీ కిచెన్ వేస్ట్ కానీ ఏవి కనిపించకుండా మట్టితో అయితే కవర్ చేసుకోవాలి. ఇక్కడ మట్టి చూసారా ఎంత పొడిగా ఉంది. డ్రై కంపోస్ట్ చేయడానికి మట్టి తడిగా ఉండొద్దు, పొడిగానే ఉండాలి. ఇట్లా నేను ఈ డ్రై కంపోస్ట్ చేయడం ఇది 3వ సారి. ఇందులో కొంచెం కూడా వాటర్ని మాత్రం యాడ్ చేయొద్దు. వర్షాకాలం అయితే మాత్రం జాగ్రత్తగా వాటర్ పడని చోట ఉంచుకోవాలి. నెల రోజుల దాకా ఇలా మూత పెట్టి ఉంచాలి. నెల రోజుల తర్వాత మీరే రిజల్ట్ చూడండి. నేను వేసినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత తగ్గిపోయింది క్వాంటిటీ. నేను వేసిన కిచెన్ వేస్ట్, ఎండుటాకులు, ఎగ్ పొట్టు అన్నీ మట్టిలో కలిసిపోయినాయి నెల తర్వాత. అందుకే ఇంత క్వాంటిటీ అయితే తగ్గిపోయింది. నెల రోజుల తర్వాత ఓపెన్ చేసి చూసిన స్మెల్ ఎట్లుందంటే, వర్షం వచ్చినప్పుడు మట్టి స్మెల్ ఎట్లా వస్తుంది, సేమ్ అట్లుంది స్మెల్. ఆ స్మెల్ అయితే చాలామందికి ఇష్టం ఉంటుంది. అట్లుంది స్మెల్. నిజంగా మస్తు అనిపిస్తుంది. ఎలాంటి పురుగులు లేవు, వాసన లేదు. మంచి కంపోస్ట్ అయింది. నిజంగా ఈ డ్రై కంపోస్ట్ చేయడం అయితే చాలా అంటే చాలా ఈజీ. నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది నేను చేసిన పని సక్సెస్ అయిందని. మనం మంచి ఫుడ్ తీసుకుంటే మనం ఎంత హెల్తీగా ఉంటామో, చెట్లు కూడా ఈ ఫుడ్ తీసుకుంటే అంత హెల్తీగా ఉంటాయి. డ్రై కంపోస్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మళ్ళీ కంపోస్ట్ని అదే బకెట్లో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నా. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేయండి.